పాఠశాల ఆవరణలో ఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు, స్వర్ణోత్సవ ఉత్సవాలు కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే నందిపేట చరిత్రలో మాకు ఎస్ఎస్ఏ అనేది లేకుండే 1973-74 సంవత్సరంలో స్టార్ట్ అయ్యి నేటికి 2024 సంవత్సరం వరకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమంతా పూర్వ విద్యార్థులం అందరం ఐక్యంగా ఒక చోట కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఉత్సవాలు పెద్ద ఎత్తున చేయాలంటే మా తరంకి ఇది ఆఖరు. తర్వాత మేము ఇలాంటి ఉత్సవాలు మేము చూడలేనని ఒక ఆశయంతో ఇది మేము చేయాలా. ఒక జిల్లాలో కాదు, నాకు తెలిసితే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున చేసిన ఆనవాళ్ళు లేవు. కాకపోతే నందిపేట చరిత్రలో ఇది ఒక పెద్ద ఘనకార్యంగా భావించి అందరు పూర్వ విద్యార్థులను ఏకతాటికి తీసుకొచ్చి గ్రౌండ్లో మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు గ్రౌండ్ ఎంతో పెద్దగా అనిపించింది. ఇప్పుడు పెద్దగా అయిపోయి ఇక్కడ గ్రౌండ్కి వచ్చేసరికి చాలా చిన్నగా కొడుతుంది. కాకపోతే ఈ ఆలోచనతోటి అందరినీ ఒకే చోటకి తీసుకురావడం ఒక ప్రధానమైన ఉద్దేశము. అందరు కూడా పూర్వ విద్యార్థులు ఎంతో ఒక చుట్టాలు వస్తే ఎంత సంబరపడతారు, అంతకంటే ఎక్కువ బాల్య విద్యార్థులు కనీసం 50 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు అందరు కూడా ఏకతాటికి వచ్చి గ్రౌండ్కి సందర్శించడం జరుగుతున్నది. ఇక్కడనే ఆడినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే ఆటలు ఆడినాం, ఇక్కడనే చదువులు చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాకు కొట్టిరు, తిట్టిరు, దండన చేసిరు. వాళ్ళు నేర్పినటువంటి సుశిక్షితులై ఈరోజు మేము ఈ కార్యక్రమానికి పూనుకున్నామంటే మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మంచి ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు వస్తున్నారు. కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ నిర్వహించడం చాలా సంతోషకరం. 1974-24 వరకు 50 సంవత్సరాలు ప్రతి బ్యాచ్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిన దీనిలో. అంతేకాకుండా మేము ఏదైతే గోల్డెన్ జూబ్లీ చాలా అయింది అనుకుంటున్నాం, వర్క్ చాలా ఎప్పటి నుంచి ఇప్పటి వరకు బాత్రూమ్ల వర్క్ కానీ అది కంప్లీట్ చేసేసినాం. ఈ కలర్సు ప్లస్ ఈ చుట్టుపక్కల చిన్న చిన్న కార్యక్రమం అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ స్కూల్కి మేము చదివిన స్కూల్ కాబట్టి దీనికి ఎంత వేసినా తక్కువనే. ఇంకా ఏదైనా ఫ్యూచర్లో కూడా ఏది ఉన్నా గోల్డెన్ జూబ్లీ చేస్తాము. అంతేకాకుండా ఇంకా ఏ పని కార్యక్రమం లేకుండా అన్ని విజయవంతంగా చేసి కార్యక్రమం. ఎంతమంది అంచనా వేస్తున్నారు, ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? సుమారు 3000 మంది అనుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇప్పటి వరకు 1000 పైన ఇప్పటికే రాపిచ్చారు. ఇంక ఇవాళ ఇప్పుడు కూడా వస్తారు, ఇప్పుడు కూడా పిల్లలు వచ్చి సార్ దగ్గర రాపిస్తారు. 3000 అయితే తగ్గరు, 3000 పైన వస్తారు ఖచ్చితంగా. వచ్చిన అతిథులకు ఏమి ఏర్పాటు చేస్తారు? వచ్చిన అతిథులకు ఒక బ్యాచ్ 84-85 మళ్ళీ 85-86 బ్యాచ్ వాళ్ళు సంపూర్ణంగా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకు గోల్డెన్ జూబ్లీ కమిటీ రుణపడింది. వాళ్ళే కాకుండా ఎవరు చోతినవంతా ఒక అతను పెట్రోల్ బంకులో పనిచేస్తాడు, వచ్చి వాళ్ళ బ్యాచ్ అన్న నాంతకు 1000 అద్దరు బంకులో పనిచేస్తే తమ్మి అద్దంటే అన్న నాంతకు స్కూల్కి ఇస్తున్నాను ఆనందంగా ఇచ్చిపోయిండు. మాకు అప్పుడైతే ఆ పిల్లగాడు ఇచ్చిపోయినప్పుడు ఇక మా ముఖంలో ఆనందం చెప్పరాదు. అది ఎన్ని 100 కోట్లు ఇచ్చినా లేని ఆనందం మాకు కలిగింది. నందిపేట్ ఉన్నత పాఠశాల తరఫున ప్రత్యేక వందనాలు. నేను పూర్వ విద్యార్థిని, 1983-84 బ్యాచ్కి సంబంధించిన విద్యార్థిని, చేపూర్ నారాయణని. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక ఆలోచనతోని ముందుకెళ్ళినాం. సుమారుగా 4 నెలల నుంచి ఈ కఠోర శ్రమ కారణంగా ఈరోజు ఒక రూపంకి వచ్చింది. చాలామంది మా మిత్రులు పూర్వ విద్యార్థులు అందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. సుమారుగా ఈరోజు వరకు మాకు 1300 విద్యార్థులు రెస్పాన్స్ అయ్యారు. సుమారుగా ఇక్కడ 1300 విద్యార్థులు, ఇంకా అధికారులు, ఇంకా ఆ రోజు చేరేటువంటి ఇంకా అతిథులు, మా గురువు గారులు ఒక సుమారుగా 100 నుంచి 120 వరకు గురువులు కూడా రావడం జరుగుతుంది. ఈ నందిపేటలో మొదటగా 1974 నుండి ప్రజెంట్ ఇప్పుడు 2024 వరకు చదివినటువంటి పూర్వ విద్యార్థులందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. ఇక్కడికి ఇప్పుడు గురువులు మాకు ఒక 120 వరకు రావచ్చని మేము భావిస్తున్నాం. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందరికీ సుమారుగా 2000 మందికి భోజన వసతిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారు, అందరికీ అవకాశం లేదు. మాకు అనుకోకుండా ఈ ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో 1974 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు సుమారుగా చేస్తే ఒక 50 బ్యాచ్లు అయితే గోల్డెన్ జూబ్లీ అయితే అని కార్యక్రమం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ముందుకెళ్ళినాం. అదొక ఆలోచనతో పోయినాము.
అది విజయవంతంగా అవుతుందని మేము భావిస్తున్నాం. నా పేరు జేఎం దేవగౌడ్, రిటైర్డ్ టీచర్. నేను ఈ పాఠశాలలో దాదాపు 2వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్నా. మా బ్యాచ్కి వచ్చి 1978-79 బ్యాచ్. ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నందిపేట మండలంలోని హై స్కూల్లో చేపట్టినటువంటి గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాలు చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమము రాబోయే ఆదివారము 19/1/2025 నాడు చేపట్టదలిచినాము. దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దాదాపు 90% ఈరోజు కంప్లీట్ అయినాయి. 10% రేపు వరకు కంప్లీట్ చేసుకొని సండే నాడు కార్యక్రమానికి అందరము కూడా ఉదయం 9 గంటలకు కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాం. దానికి అన్నము సిద్ధమై ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 50 సంవత్సరాలు 74 నుంచి పడితే 2024 వరకు చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఒక తాటి దగ్గరకు వచ్చి కలుసుకొని వాళ్ళ బాగోగులను తెలుసుకొని ఆ విధంగానే మాకు చెప్పినటువంటి గురువులందరినీ కూడా కలుసుకోవాలన్న ఆతృతతోటి అందరూ దాదాపు ఈ 50 సంవత్సరాలలో దాదాపు 35 బ్యాచ్ల వారు అందరూ కూడా రావడం జరిగింది. ముందుకు ఇంకా మిగతా 15 బ్యాచ్లు కూడా రావాలన్న కుతూహలంతో ఉన్నారని తెలిసింది. వాళ్ళు కూడా ఇవాళ రేపు రిపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అయితే ఈ వాయిస్ మెసేజ్నే ఒక ఆహ్వానంగా భావించి దాదాపు మా గురువులందరికీ ఆహ్వానం చెప్పడం జరిగింది. ఇంకా ఎవరినన్నా మర్చిపోయి ఉండి ఈ వాయిస్ మీరు కనుక విని ఉంటే గురువులకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇదే ఆహ్వానంగా భావించి మీరు కూడా మమ్మల్ని మన్నించి లేదా క్షమించి ఈ ఆహ్వానాన్ని వస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఇందులో మేము ఎవరికైనా ఇంటిమేషన్ ఇవ్వలేని పరిస్థితి వచ్చి ఉంటే ఈ కార్యక్రమంలో మీ శిష్యులం కాబట్టి కొన్ని తప్పుల వల్ల కొన్ని టెన్షన్ల వల్ల చెప్పకపోయి ఉండొచ్చు. మేము కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. ఎవరెక్కడ ఉన్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే గురువులకు మీకు పాదాభివందనాలు చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే అందరూ గురువులు రావాల్సిందిగా ఆశిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. అయితే దీనికి ముఖ్యంగా దాదాపు మేము 1 సంవత్సరం క్రితం నుంచి ప్రపోజల్ పెట్టుకున్నాం. ఆ ప్రపోజల్ కూడా తీసుకురావడంలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే నారాయణ సిహెచ్ నారాయణ, తర్వాత సిలిండర్ లింగం అనే వాళ్ళు ముందుకు రావడం జరిగింది. వాళ్ళు మా అందరిని అప్రోచ్ అవుతే మెల్లగా దాదాపు 3 నెలల క్రితం నుంచి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని పూనుకొని ఈనాటికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. ఇందులో అన్ని బ్యాచ్ల వారు కూడా తమకు ఆశించినంతగా వాళ్ళు ఆర్థిక సాయం చేస్తూ, తర్వాత ఒక బ్యాచ్ వాళ్ళైతే 1985-86 వాళ్ళైతే భోజన సదుపాయాలు పూర్తిగా దాదాపు 2000 మంది పైగా వచ్చినా సరే మేము ముందుకు వస్తున్నాము. దానికైనా ఖర్చు 2 లక్షల రూపాయల వరకు కూడా పెట్టదలుచుకున్నామని, ఇంకా దాంట్లో ఏమైనా తక్కువ పడ్డ వాళ్ళకు కూడా మిగతా వాళ్ళు కూడా అందులో మేము షేర్ అయ్యి మేము కూడా పాల్పంచుకుంటామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈ మా నిర్వహణ కమిటీ సందర్భంగా నేను వాళ్ళను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా ఎవరైనా మేము ఇంటిమేషన్ చేయని వాళ్ళు బ్యాచ్ల వాళ్ళు ఉంటే ఇప్పటికి కూడా మీరు మాకు వచ్చి రిపోర్ట్ చేయాలని వాళ్ళను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా చెప్పదలుచుకుందంటే గురువులకు దాదాపు మేము 120 అంటే 74 నుంచి 80 వరకు ఉన్నటువంటి గురువులను 120 వరకు కవర్ చేయడం జరిగింది. అయినా ఇంకా ఎవరినైనా మేము ఫోన్ నంబర్స్ సేకరించడంలో కానీ వాళ్ళ అడ్రస్ సేకరించడం కానీ మర్చిపోయి ఉంటే ఈ మెసేజ్ ద్వారా ఆ గురువులు వినన్నా వస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పాఠశాలను మీరు చూసిన పాఠశాల కంటే దాని రూపురేఖలు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే ఉద్దేశంతో ఈ పాఠశాలను ఇంకా డెవలప్ చేయడానికి ఇటుకెళ్ళి ఇది ఒక పునాదిగా భావించి మేము ముందుకెళ్తా ఉన్నాం. దీనికి మీ ఆశీర్వాదాలు ఉంటే మేము ఇంకా ముందుకెళ్తూ ఉంటామని ఆశిస్తూ నందిపేటలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతున్నది. 74 నుంచి 24 వరకు 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి బ్యాచ్ వారు కూడా స్పందించి మేము వస్తాం అని చెప్పి అందరూ స్పందిస్తున్నారు. దయచేసి అందరూ కూడా వారి సహాయ సహకారం అందించి మన హై స్కూల్కు మనం ఇంత స్థాయిలో ఇంత రేంజ్లో ఉన్నామంటే ఆ విద్య నేర్పిన గురువులు, ఆ విద్య నేర్పిన విద్యాలయంని మనం ఒక దేవాలయంగా భావించి ఆ దేవాలయం ఎంత చేసినా తక్కువే. అందుకోబట్టి
దయచేసి అందరూ కూడా సహాయ సహకారం అందించి ఈ యొక్క హై స్కూల్ ఈ యొక్క 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీని దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. 1982-83 బ్యాచ్ నుండి ఈ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాసినటువంటి మొదటి బ్యాచ్ మాది. సెంటర్ ఇక్కడ ఏర్పడినటువంటి మొదటి బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ మాది. అంతేకాకుండా ఇదే పాఠశాలలో చదివి ఇక్కడే నేను ఉపాధ్యాయునిగా కూడా ప్రమోషన్ తీసుకున్నటువంటి పాఠశాల ఇదే. అంటే స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ తీసుకున్నటువంటి పాఠశాల ఇక్కడే. అది నాకు చాలా గర్వకారణం. అంటే నేను నేర్చుకున్నటువంటి పాఠశాలలో నేను గురువుగా పిల్లలకు బోధిస్తూ ఇక్కడే నేను ప్రమోషన్ పైన ఇక్కడి నుంచి వేరే పాఠశాలకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడ పాఠశాలలో కావలసినటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి టాయిలెట్స్ వసతి కొంచెం ఇబ్బందికరంగా ఉండే. ఆ ఏర్పాటు కూడా ఇప్పుడు ఈ మా ఆర్గనైజింగ్ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు కొందరు వాటర్ ఫెసిలిటీ కల్పించడము, తర్వాత ఇక్కడ భవిష్యత్తులో ఇంకా కావాల్సినటువంటి వసతులు ఏమైనా ఉన్నాయేమో అనేది ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు తెలుసుకొని ఈ నిర్వహణ కమిటీ ద్వారా పూర్తి చేస్తామనేటువంటి పూర్తి నమ్మకం ఉంది. అంటే భవిష్యత్తులో ఈ సిల్వర్ జూబ్లీ తర్వాత పాఠశాలలో ఏర్పడేటువంటి ఎలాంటి లోటుపాట్లకైనా ఈ కమిటీ ద్వారా మేమందరం ముందుకు వచ్చేసి ఫుల్ఫిల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిపేట ఈ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో అన్నీ కూడా సక్సెస్గా జరుపుతున్నాం. ఇప్పటివరకైతే నిర్వహణ కమిటీ కూడా చాలా శ్రద్ధగా పోయి పనంతా చేస్తుంది. మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం బ్యాచ్ వచ్చేసి 1978 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ కొరకు అందరూ పాటుపడినరు. అందరూ ఒక తాటిపై రావాలని అనుకున్నారు. అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇది ఫస్ట్ మేము అనుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుందా అని చెప్పేసి మేము అనుకున్నాము. అయితే ఇది ఇప్పటి వరకు అంటే బ్యాచ్ల వారికి అందరూ చేసుకున్నారు. ఇది 50 ఏళ్ళ అందరిని 50 ఏళ్ళ కలపాలన్న ఉద్దేశం మొదటిగా మా సిలిండర్ లింగం గారు మరియు షేపూర్ నారాయణ గారు, జేఎం దేవ్ గారు నిరాటంకరంగా చాలా బాగా కష్టపడి వాళ్ళందరూ కూడా ఒక్క తాటికి తీసుకొచ్చిండ్రు. వాళ్ళకు సదా మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. అయితే ఇదంతా చేయడానికి కూడా చాలా కష్టమైన పనులే, కానీ వాళ్ళు బాగా ఇష్టంగా చేసిండ్రు ఇదంతా. అయితే అందరికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రాజు. 1994-95 బ్యాచ్. ఈ స్కూలుకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ అమ్మవారిని నింపే అదృష్టం మా బ్యాచ్కు దక్కింది. చాలా అదృష్టవంతులం. అలాగే ఈ స్కూల్ కూడా నేను ప్రత్యేకంగా కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ స్కూల్ నుంచే నేను చిత్రకారుడుగా ఎదిగి నేను ఒక పెయింటర్గా గుర్తించింది ఈ స్కూలే. ఇప్పుడు కూడా ఈ స్కూల్కి నేను రుణపడి ఉంటాను. అలాగే ఈ స్కూల్లో ఇంత మంచి కార్యక్రమం, ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతుంది కాబట్టి అందరూ ఒకటే వేదిక మీద కలిసే భాగ్యం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎక్కడున్నా, ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా ఆదివారం దయచేసి ఖచ్చితంగా ఈ ఆదివారం నాడు 19వ తారీఖు నాడు అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాము. గురువులను పూజించుకునే అవకాశం మనకు దక్కింది కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాల్సిందే కోరుతున్నాం. ధన్యవాదాలు.